వడ్డీ కాసుల వాడి హుండీలో కాసులు గలగలమంటున్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆదాయం అదిరిపోతోంది. శ్రీవారికి గత ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారానే 1420 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం 75 కోట్లకు పైగా పెరిగింది. 6 నెలల పాటు హుండీ ఇన్కమ్ 120 కోట్ల మార్క్ని టచ్ చేసింది. 2025 జూలైలో అత్యధికంగా 130 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమల వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తిరుమలకు వచ్చిన భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా స్వామివారికి హుండీలో సమర్పిస్తారు అనేది అందరికీ తెలిసిందే. ఆలయంలోని ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన కొప్పెర అని పిలిచే హుండీలు రోజు 6 నుంచి 16 వరకు నిండుతూ ఉంటాయి. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపును ఎప్పటికప్పుడు నూతనంగా ఏర్పాటు చేసిన పరకామణి కాంప్లెక్స్లో నిర్వహిస్తుంది టీటీడీ. నాణేల లెక్కింపును తిరుపతిలో జరుపుతారు. నోట్ల లెక్కింపును తిరుమలలో చేస్తారు. ప్రతి నిత్యం 8 నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే నాణేలు కానుకలుగా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం హుండీ ద్వారా స్వామివారికి 3 నుంచి 5 కోట్ల వరకు హుండీ ఆదాయం లభిస్తోంది. నెలకు 50 నుంచి 100 కేజీల బంగారం, 1 టన్ను వెండి కూడా స్వామివారికి అందుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అన్నట్లుగా అభివృద్ధి చెందింది. కోవిడ్ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న సమయం నుంచి కూడా స్వామివారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్ల మార్కును దాటుతూ వస్తుంది. దీంతో ఏడాదికి హుండీ ఆదాయం 1200 కోట్ల రూపాయలు దాటిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1420 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1387 కోట్ల ఆదాయం లభిస్తే 2024-25 సంవత్సరంలో 1345 కోట్ల ఆదాయం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 75 కోట్ల రూపాయలు అదనంగా 1420 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. సగటున రోజుకు 3,89 లక్షల రూపాయలు స్వామివారికి కానుకగా సమర్పించారు భక్తులు. 2025 ఏప్రిల్లో 111 కోట్లు, మేలో 107 కోట్లు, జూన్లో 120 కోట్లు, జూలైలో 130 కోట్లు, ఆగస్టులో 123 కోట్లు, సెప్టెంబర్లో 107 కోట్లు, అక్టోబర్లో 119 కోట్లు, నవంబర్లో 117 కోట్లు, డిసెంబర్లో 125 కోట్లు, 2026 జనవరిలో 125 కోట్లు, ఫిబ్రవరిలో 106 కోట్లు, మార్చిలో 125 కోట్ల రూపాయల హుండీ ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో 6 నెలల సగటున 120 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. అత్యధికంగా 2025 జూలైలో 130 కోట్ల రూపాయలు, అత్యల్పంగా 2026 ఫిబ్రవరిలో 106 కోట్ల రూపాయలు స్వామివారికి హుండీ ద్వారా వచ్చాయి. భక్తుల కానుకలతో స్వామివారికి అందుతున్న హుండీ ఆదాయమే ఇంతగా ఉంటే ఇతర రూపాల్లో లభించే ఆదాయం మరెంతగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. టీటీడీ ఆశించిన దానికంటే అధికంగా హుండీ ఆదాయం లభిస్తోంది.